హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ట్ బై సంతోష్. ఎస్టర్డే క్లాస్లో మనం కాఫీ కప్ ఎలా వేస్తాం అనేది చూపించాను కదా స్కెచింగ్. సో టుడే వచ్చేసి మనం ఒక ఫ్రూట్, ఓకే, పియర్ ఫ్రూట్ ఎలా హైలైట్ చేయాలి అండ్ ఆల్సో షేడింగ్ ఎలా చేయాలి అని ఎవ్రీథింగ్ అనేది చూపిస్తాను. ఫస్ట్ నేను అవుట్లైన్ గీస్తున్నాను పియర్ ఫ్రూట్కి. చూడండి, అందరికి ఐడియా ఉందనుకుంటా పియర్ ఫ్రూట్. ఓకే, సో ఇది అవుట్లైన్. ఓకే, సో మీరు నార్మల్గా దీనికి ఇలా ఒక రౌండ్, ఇలా ఒక చిన్న రౌండ్ గీసుకొని సో ఇలా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది రెఫరెన్స్ లాగా తీసుకోండి. ఓకే, సో ఇది ఇక్కడ వచ్చేసి క్యాస్ట్ షేడింగ్. ఓకే, సో ఇప్పుడు నేను ఏంటంటే ఇక్కడ ఉంది కదా ఈ పార్ట్ అనేది చూడండి, ఈ పార్ట్ మనకు కొంచెం థిక్ షేడింగ్ వచ్చే విధంగా ఇలా చేయండి. ఓకే, దాని తర్వాత లైట్ సోర్స్ అనేది ఈ యాంగిల్లో పడుతుంది. ఓకే, లైట్ సోర్స్ అనేది ఈ యాంగిల్లో పడుతుందని అనుకుంటే మనం ఈ పార్ట్, ఓకే, మళ్ళీ ఇలా ఇక్కడ, నెక్స్ట్ వచ్చేసి ఇలా, ఇలా ఇక్కడ, ఇలా కింద. ఓకే, ఇలా మొత్తం ఇక్కడ మొత్తం మనం ఏంటంటే డార్క్ షేడింగ్ అనేది చేయాలి. తర్వాత ఇక్కడ వచ్చేసి మిడిల్లో మిడ్ టోన్ షేడింగ్ చేస్తాము. సో ఇక్కడైతే మనం హైలైట్ చూపిస్తాము. ఓకే, సో ఇప్పుడు నేను షేడింగ్ అనేది చేస్తున్నాను చూడండి. ఇక్కడ 2B యూజ్ చేస్తున్నాను కదా, ప్రజెంట్ నేను దీనికి షేడింగ్కి 4B అనేది తీసుకుందాం. ఓకే, కొంచెం డార్క్ షేడింగ్కి మనకు 4B అనేది తీసుకుంటున్నాను. సో పెద్ద తేడా అయితే ఉండదు, బట్ ఏంటంటే 4B అనేది కొంచెం డార్క్ ఉంటుంది కాబట్టి సో మనకి ఈజీగా షేడింగ్ అనేది వస్తుంది. ఓకే, సో ఎప్పుడైనా సరే, ఏదైనా సరే, ఫ్రూట్ కానీ, లేదంటే ఏదైనా వెజిటేబుల్ కానీ, లేదంటే ఈవెన్ హ్యూమన్ ఫేస్ కానీ, ఏదైనా సరే స్కెచింగ్ వేసినప్పుడు మనం ఈ షేడింగ్, ఈ డెప్త్, హైలైట్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. సో దీనివల్లనే మనకు ఆ పిక్చర్కి లేదా ఆ ఇమేజ్కి మనం 3D స్ట్రక్చర్ అనేది తీసుకురాగలుగుతాం. సో ఇది మీరు చాలా వరకు మీరు చూసి వేయడం వల్ల ఇది అనేది మీకు ఒకసారి పిక్చర్ని చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. సో అబ్జర్వేషన్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో అందుకే నేను చెప్తున్నాను. సో మీరు ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేస్తేనే మనకు ఏదైనా సరే వస్తుంది. ఇప్పుడు ప్రాక్టీస్ చేయండి, ఏదో ఒక ఇమేజ్, ఏదో ఒకటి, ఏదో ఒక స్టిల్, ఓకే, లైవ్ స్టిల్, ఏదో ఒక పెన్సిల్ స్టిల్ కానీ ఏదైనా సరే పర్వాలేదు, మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకు ఏంటంటే మీ మైండ్కి అదొక ఎక్సర్సైజ్ లాగా వెళ్ళిపోయి మీకు అదే ఈజీగా మీరు తర్వాత ఏది చూసినా మీరు డైరెక్ట్గా డ్రాయింగ్ వేయగలుగుతారు. ఇంకొకటి యూస్ చేస్తున్నాను ఏంటంటే ఇది ఇయర్ బర్డ్, తెలుసు కదా, ఈ ఇయర్ బర్డ్ తోటి నేను కొంచెం షేడింగ్ అనేది చేస్తాను. ఓకే, సో షేడింగ్ చేసినప్పుడు ఎంత నీట్గా వస్తుందో చూడండి. ఓకే, షేడింగ్ చేసినప్పుడు ఎంత నీట్గా వస్తుందో. సో షేడింగ్కి నేను చెప్పాను కదా, బ్లెండింగ్ స్టంప్స్, నెక్స్ట్ టిష్యూ పేపర్, ఇయర్ బర్డ్, ఇది కూడా మనం యూస్ చేయొచ్చు. ఓకే, సో ఇయర్ బర్డ్ని కూడా మనం యూస్ చేయొచ్చు షేడింగ్కి. ఆర్ట్ అనేది ఎవరైనా నేర్చుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ షేర్ చేయండి. చిన్నపిల్లలు ఉంటే వాళ్ళను కూడా ట్రై చేయమని చెప్పండి. అంటే లైట్ పాస్ అవుతుందని చూపిస్తున్నాం కానీ కొంచెం హైలైట్ చేద్దాం. సో హైలైట్ చేయడానికి మనం ఈ ఎరేజర్ని తీసుకొని, ఓకే, ఈ ఎరేజర్ని తీసుకొని సో ఇలా ఇలా కొంచెం ఎక్కడైతే మనకు వైట్గా కనిపించాలో సో అక్కడ మనం దీన్ని లైట్ చేద్దాం. ఓకే, హైలైట్స్ అనేటివి చూపిద్దాం. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఓకే, ఇక్కడ కూడా విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ ఆబ్జెక్ట్ తీసుకొని మీరు
డ్రా చేయొచ్చు. అండ్ ఆల్సో ప్రాక్టీస్ చేయండి. ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత బాగా అనేది వస్తుంది. ఓకే. సో మీ పిల్లలు ఉన్నట్లయితే ఈ వీడియోస్ అనేటివి చూపించండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా, మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే వాళ్ళ ఆర్ట్ నేర్చుకోవాలనుకుంటున్నారైతే వాళ్ళకి ఈ వీడియోస్ అనేటివి షేర్ చేయండి. చాలా యూస్ఫుల్ అవుతాయి. ఓకే. ఇది చాలా మీకు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే. సో లైక్ చేయండి. ఓకే. ఎవరు కూడా లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే. సో ఇప్పుడు నేను దీనికి కొద్దిగా డార్కెన్ చేస్తూ హైలైట్స్ అనేటివి వేస్తాను. ఇది కూడా వీడియో కొంచెం లెంత్ అవుతుంది. బట్ ఏంటంటే నేను మీకు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ పియర్ ఫ్రూట్ ఎలా వేస్తామనేది చూపిస్తున్నాను. ఓకే. నన్ను ఎలా టర్న్ అవుతుంది ఈ ఇమేజ్ అనేది చాలా ఫైన్ పిక్చర్గా. ఓకే. ఇక్కడికి రాగానే కొద్దిగా చూసుకోవాలి. ఓకే. ఈ పార్ట్ ఇక్కడ మనకి ఏంటంటే కొద్దిగా డార్క్ అవుతుంది. ఓకే. ఇది చూడండి వీడియోని. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేసి జస్ట్ మీరు షేర్ చేయండి అంతే. ఓకే. లైక్ చేసి చూసి షేర్ చేయండి. ఓకే. ఇక్కడ నేను కొంచెం డార్కెన్ చేస్తున్నాను. ఓకే. ఇయర్ బర్డ్ తోటి నేను ఇంకా దీన్ని డార్కెన్ చేస్తూ నీట్గా మనకు కనిపించే విధంగా చేస్తున్నాను. ఓకే. ఈ వైపు అనేది మనం ఇలా కొంచెం హైలైట్ చేస్తున్నట్టు ఉండాలి. ఓకే. ఇక్కడ కొద్దిగా మనం కొద్దిగా డార్కెన్ చేద్దాం. ఇక్కడ కొద్దిగా డార్కెన్ మీన్స్ కొద్దిగా హైలైట్ అనేది షేడింగ్. ఓకే. కొద్దిగా షేడింగ్ అనేది చేద్దాం. షేడింగ్ అనేది నీట్గా కొద్దిగా చేద్దాం. ఓకే. ఒక చిన్న పని, జస్ట్ అక్కడ ఉన్నటువంటి షేర్ బటన్ పైనకి వెళ్ళి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ కొట్టండి. లైక్ కొడితే నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నా ఫర్దర్గా వీడియోస్కి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. యూట్యూబ్ అనేది కొంతమందికి సజెస్ట్ చేస్తుంది. నేను చాలా ట్రై చేస్తున్నాను. బట్ మీ నుండి నాకు హెల్ప్ కావాలి ఖచ్చితంగా. సో అందుకే నేను అడుగుతున్నాను ప్రతి ఒక్కరిని ఈ వీడియో ద్వారా. పియర్ ఫ్రూట్. ఓకే. ఇప్పుడు మీకు కనిపిస్తుందా ఎంత బాగా వచ్చిందో? ఓకే. ఇది పియర్ ఫ్రూట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.